విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో అన్ని వర్గాలు కూడా కొంతవరకు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ జోన్ ఏర్పాటు అంశంపై చాలా కాలంగా అంటే దాదాపు 3 దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు పోరాటం చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదో ఒక సందర్భంలో ఈ పోరాటంలో భాగస్వామ్యమైన పరిస్థితి. అయితే జోన్ వచ్చిందని సంతోషపడాలా లేక విశాఖ కేంద్రంగా కొనసాగుతున్న వాల్తేరు డివిజన్ నుంచి కీలకంగా ఆదాయం వచ్చే మార్గాలను ఇతర ప్రాంతాలకు అంటే రాయగడ డివిజన్లో కలిపారనే అసహనానికి గురవ్వాలనే అంశంపై కొంత చర్చ కొనసాగుతుంది. ఈ దశలో చూసుకుంటే ఈ గెజిట్ నోటిఫికేషన్ మనం పరిశీలిస్తే వాల్తేరు డివిజన్ పేరిట గతంలో కొనసాగిన ప్రాంతాన్ని కొంతవరకు రాయగడ డివిజన్లో కొనసాగించి విశాఖ డివిజన్ అలాగే గుంతకల్లు విజయవాడ అట్లాగే గుంటూరు డివిజన్ ఈ నాలుగిటితో కూడా ఈ సౌత్ కోస్ట్ రైల్వే పేరిట విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఈ గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో వాల్తేరు డివిజన్గా కొనసాగిన ప్రాంతం దాదాపు 600 కిలోమీటర్ల దూరం ఉండే పరిస్థితి. అయితే ఈరోజు చూసుకుంటే కొత్త వలస నుంచి కిరండోల్ వరకు ఉన్న కేకే లైన్ మాత్రం రాయగడ డివిజన్లో కలిపిన పరిస్థితి. ఇది పాత ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి వెళ్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే వాల్తేరు డివిజన్కు అత్యధిక ఆదాయంతో పాటు రకరకాల అంశాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న కొత్త వలస కిరండోల్ లైన్ మాత్రం ఇప్పుడు ఒరిస్సా ప్రాంతానికి చెందిన రాయగడ డివిజన్లోకి వెళ్ళడం మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త వలస రైల్వే స్టేషన్ వరకే మాత్రమే విశాఖపట్నం రైల్వే డివిజన్లో కొనసాగిస్తూ మిగతా ప్రాంతాన్ని రాయగడ డివిజన్లో కొనసాగించడం వల్ల కొంతవరకు పర్యాటకంగా అలాగే ఆంధ్ర ప్రాంతానికి అవసరమైన అంశాలపై కొంతవరకు సౌలభ్యత తగ్గుతుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కొత్త వలస నుంచి కొనసాగిన రైల్వే డివిజన్కి సంబంధించిన అంశాల్లో కేకే లైన్ నిత్యం కూడా విశాఖ రైల్వేకి సంబంధించి అత్యధిక ఆదాయం. ప్రధానంగా చూసుకుంటే ఐరన్ ఓర్ బయలుదేల గనుల నుంచి నిత్యం రావడమే కాకుండా మరోవైపు పర్యాటకంగా అరకు బొర్రా కేవ్స్ లాంటి ప్రాంతాలు కూడా ఆ లైన్లో ఉన్న పరిస్థితి. ఈ దశలో పర్యాటకంగా అభివృద్ధి అంశంపై ఏపీ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. నిజానికి ఈ డివిజన్తో పాటు జోన్ కూడా ఒక ఆంధ్ర అన్నది ఒక పరిధిగా ఏర్పాటు చేసిన దశలో ఆంధ్ర పరిధిగా చెప్పుకునే కొత్త వలస నుంచి అరకు ఉన్న మార్గాన్ని మాత్రం యథావిధిగా కొనసాగించినట్లయితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నారు. ఈ దశలో గెజిట్ నోటిఫికేషన్ వెలువడడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసినప్పుడు కూడా కేకే లైన్లో కొత్త వలస నుంచి అరకు మార్గాన్ని రాయగడ డివిజన్లో కలపడం పట్ల మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఈ దశలో ఇప్పుడు బీజేపీ ఎంపీలపైతో పాటు కూటమి ఎంపీలపై కూడా ప్రజలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దశలో వైఎస్ఆర్సీపీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తుంది. ఏదైనప్పటికీ 30 సంవత్సరాల కళ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న కళ నెరవేరింది. ఈ దశలో జూన్ 1వ తేదీ నుంచి కార్యకలాపాలు కొనసాగడమే కాకుండా జోన్ కార్యాలయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 52.5 ఎకరాల భూమిని ఆరులవ ప్రాంతంలో కేటాయించింది. అక్కడ భూమి పనులు కూడా ప్రారంభమయ్యాయి. G+7 మార్గంలో అక్కడ భవనాన్ని నిర్మించాలని 36 నెలల్లో పూర్తి చేయాలని కూడా రైల్వే భావిస్తుంది. ఈ దశలో జోన్కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవడమే కాకుండా జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలనే నిర్ణయం పట్ల మాత్రం అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.